జూబ్లీ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు లివిల్ రెడ్డి అలాగే రంజిత్ అందిస్తారు. లివిల్, ముందుగా మీరు చెప్పండి, పోలింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో లేదో, ఒకవైపు మనీ మూటలు, ఇంకోవైపు గిఫ్ట్లు, మరోవైపు మద్యంతో కాంగ్రెస్ అయితే జూబ్లీ నియోజకవర్గ ప్రజలను అయితే ప్రలోభాలకు గురిచేస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరో 12 గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలకు పెద్ద ఎత్తున తెరలేపుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పేసి పదే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల ఇటు చీరల పంపిణీ కావచ్చు, కుక్కర్లు పంపిణీ కావచ్చు, యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం కూడా ఎలక్షన్ కమిషనర్కు ఇండియాకు సంబంధించిన CEO కార్యాలయం కావచ్చు, లేదు అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదు అంటే కింద ఉండే స్టాఫ్ ఎవరు కూడా దీనిపై దృష్టి పెట్టట్లేదు, దీనిపై చర్యలు తీసుకోవట్లేదు. కనీసం కూడా అసలు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులంతా కూడా నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల దగ్గరనే ఇంకా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే పూర్తిగా ఒక డబ్బుతోటే కంట్రోల్ చేస్తున్నారు అనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎన్నికల అధికారులు పూర్తిగా నిద్రపోయినట్టు, సుప్తావస్థలో ఉన్నట్టు మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ డబ్బులు పంచుతున్నట్లు, ఎక్కడికక్కడ కుక్కర్లు, చీరలు పంచుతున్నట్లు వీడియోలు వస్తే ఇప్పటి వరకు చర్యలు లేదు. పోలీస్ శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు ఇవాళ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పదే పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేస్తాం, మేము ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా మేము అడ్డుకుంటాం, అనేక టెక్నాలజీ వచ్చింది, మేము డ్రోన్ వ్యవస్థ వాడుతున్నాం, మేము CVG వ్యవస్థ వాడుతున్నాం, అనేక యాప్స్ వచ్చాయని చెప్పేసి పదే చెప్తాయి. కానీ ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డబ్బులు ఏరులై పారుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు అని అనేక ఫిర్యాదులు వచ్చినా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఎలక్షన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇవాళ చాలా చోట్ల స్వయంగా అభ్యర్థికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన వారే నేరుగా వెళ్ళి డబ్బుల పంపిణీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలే కాదు, వీడియోలు కూడా వస్తున్నాయి. కానీ వాళ్ళ అవి ఎక్కడ కూడా వారి చాలామంది నిన్న ఒక మాజీ కార్పొరేటర్ డబ్బులు పంచుతూ వీడియో వచ్చింది, అతనిపై కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పూర్తిగా ఇవాళ చూసుకోవచ్చు, మనం ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఈ పోలింగ్ బూత్ దగ్గర 144 సెక్షన్ ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపించలేదు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులంతా కూడా ఇక్కడే తిష్టవేసినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికల పోలింగ్ సంబంధించి అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎవరిని లోపల రానియరు. కానీ ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే డబ్బుల పంపిణీకి సంబంధించిన వారంతా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధం లేకుండా కూడా ఇక్కడే ఉండి వారు కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు అనేది వల్ల ఒక $1000 ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. కనీసం ఇక్కడ ఎందుకు ఈ విధంగా వచ్చిర్రు, ఎవరు వచ్చారు అని చెప్పడానికి కూడా ఇవాళ ఏకంగా పోలింగ్ బూత్లలోకే పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చర్యలు ఏమాత్రం లేవనేది ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇవాళ స్వయంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థే ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మనం టీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు, లైవ్ ఇస్తుంటే ఇక్కడికి వెళ్ళి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత 2-3 గంటల నుంచి కూడా ఇక్కడే తిష్టవేసిన పరిస్థితి, పోలీసులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈ విధంగా అనేది కానీ అడగడానికి కూడా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఎలక్షన్ అధికారులు కూడా వస్తున్నారు, పోతున్నారు, ఎవరు కూడా ఇప్పుడు టీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వాళ్ళంతా ఇప్పుడు వెళ్తున్నారు. హుజురాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ పోటీ చేసిండు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రధానంగా లోపలికి వెళ్ళి వచ్చిన పరిస్థితి వాళ్ళ ప్రధానంగా వాళ్ళ ఎందుకు ఈ విధంగా